బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పులో 3 జవాన్లు మృతి చెందారు. సుక్మా జిల్లా టేగులగూడలో ఈ ఎదురు కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో 14 మంది జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇక్కడికి 400 కిలోమీటర్ల దూరంలోని రాయ్పూర్కు తరలించారు. సుక్మా జిల్లాలో నక్సల్స్ కదలికలు ఎక్కువగా ఉండటంతో టేకులగూడ వద్ద భద్రతా బలగాలు స్థావరం ఏర్పాటు చేశాయి. తమ పరిధిలో పెట్రోలింగ్ చేస్తుండగా జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా బెటాలియన్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ జవాన్లు వెంటనే స్పందించి ఎదురు కాల్పులు జరిపారు. దాంతో నక్సల్స్ అక్కడి నుంచి తప్పించుకొని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో గాయపడిన సైనికులను ఛత్తీస్గఢ్ సీఎం శ్రీ విష్ణుదేవ్ సాయి పరామర్శించారు. సైనికులకు మెరుగైన వైద్యం అందించాలని శ్రీ సాయి వైద్యులను ఆదేశించారు. ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ, అటవీశాఖ మంత్రి శ్రీ కేదార్ కశ్యప్ కూడా ఉన్నారు. నక్సలైట్ల దాడిని సీఎం శ్రీ విష్ణుదేవ్ సాయి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో అమరులైన 3 జవాన్లు మృతి పట్ల ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉపేందర్. రైట్ స్వాతి, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మరోమారైతే రెచ్చిపోయారని మనం చెప్పుకోవచ్చు. సుకుమా జిల్లా, అదేవిధంగా బీజాపూర్ జిల్లా సరిహద్దులో కొత్తగా ఏర్పాటు చేసిన సిఆర్పిఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని అయితే రాకెట్లు, బ్యారెల్, గ్రానైట్ లాంచర్లతో ఏదైతే దాడి చేశారు. ఈ దాడిలో 3 ఏదైతే డిఆర్జీ పోలీసులు మృతి చెందగా 15 మందికి అయితే గాయాలయ్యాయి. అయితే వీరందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్ కి అయితే తరలించారు. ఇక పోలీసులు జరిపిన కాల్పులో కొందరు మావోయిస్టులు కూడా మృతి చెంది ఉంటారని చెప్పేసి అయితే బస్తర్ ఐజీ సుందర్ రాజ్ అయితే తెలుపుతున్నారు. ఈ దాడిలో మావోయిస్ట్ కీలక నేత హిడ్మా పాల్గొన్నట్లయితే వారైతే అనుమానిస్తున్నారు. అయితే 2021లో ఇదే ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసుపై అయితే అటు నక్సల్స్ దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపుగా 23 మంది పోలీసులు కూడా మృతి చెందారు. అయితే కొద్ది రోజుల క్రితం బిజాపూర్ జిల్లా పామేల్లోని 3 సిఆర్పిఎఫ్ క్యాంపులు, అదేవిధంగా ధర్మారంలో నిర్మిస్తున్న కొత్త క్యాంప్ పై కూడా వేల మంది మావోయిస్టులు మెరుపు దాడి అయితే చేశారు. ఈ ఘటనలో మావోయిస్టులు ప్రయోగించిన కొన్ని రాకెట్ లాంచర్లు పేలలేదు. అవన్నీ పేలితే భారీ విధ్వంసం జరగడంతో పాటు చాలా మంది పోలీసులు, అక్కడ పనిచేస్తున్న కూలీలు కూడా మృతి చెంది ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావించారు. అయితే వరుస దాడులు పరిశీలిస్తే మావోయిస్టులు వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే అనుమానిస్తున్నాయి. 2 ఘటనలు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో జరగడంతో అటు తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఈ ఘటనలో మావోయిస్టుల ఎదురుకాల్పులో కానిస్టేబుల్ దేవసి, అదేవిధంగా పవన్ కుమార్, లంబర్ సిన్హా కూడా చనిపోయారు. దాదాపు 15 మందికి అయితే గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి ఈ ఎన్కౌంటర్ పై అయితే అక్కడ ఉన్నటువంటి సీఎం కూడా స్పందించారు. ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో అమరులైన 3 జవాన్ల మృతి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేశారు. ఇక అమర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి అయితే సాయి అయితే ప్రార్థించిన పరిస్థితి కనిపిస్తుంది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ గాయపడే జవాన్లకు చికిత్స అందించాలని చెప్పేసి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి ఆయన కోరారు. వెంటనే గాయపడ్డ ఏదైతే సైనికులు ఉన్నారో వారందరినీ కూడా టేకులగూడెం గ్రామంలోకి వెళ్లి ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కలుసుకుని వారి యోగక్షేమాలు అయితే తెలుసుకున్నారు. సైనికులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ సాయి వైద్యులను అయితే ఆదేశించారు. ఈ సమయంలో అటు ఉప ముఖ్యమంత్రి విజయ్ సాయి శర్మ, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి కేదార్ కశ్యప్ కూడా ఉన్నారు. ఈ వరుస ఘటనలు చూస్తే అటు భద్రాచలం, అదేవిధంగా తెలంగాణకు సరిహద్దుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా ఏపీ సరిహద్దుల్లో అయితే ఇప్పటికే ముమ్మరంగా అయితే నక్సల్స్ లక్ష్యంగా అయితే పోలీసులు అయితే కూమింగ్ చేపడుతున్నారు. నక్సల్ ఏరివేత లక్ష్యంగా కూడా వారైతే తమ వ్యూహాన్ని అయితే పన్నుతున్న నేపథ్యంలో దాన్ని ప్రతిఘటించేందుకు మావోయిస్టులు ఒక్కసారిగా ఇటువంటి దాడులకైతే పాల్పడుతున్నారు. తమ ఉనికిని కోల్పోతామనే భయంతోనే ఈ ఘటన చేస్తున్నారని చెప్పేసి అయితే అటు పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. భారీ విధ్వంసానికి మావోయిస్టులంతా కూడా పాల్పడేందుకు అవకాశం ఉన్నట్లు కూడా వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అంతరాష్ట్ర సరిహద్దులు కావచ్చు, జాతీయ సరిహద్దులను కూడా అప్రమత్తం చేశారు. పక్కనున్న జిల్లాలను కూడా అప్రమత్తం చేశారు. ఈ ఘటనలో దాదాపుగా 5 మావోయిస్టులు కూడా చనిపోయినట్లు ఇప్పటికే అటు మావోయిస్ట్ కేంద్ర కమిటీ కూడా ఒక ప్రకటన విడుదల చేసినట్లు మనకు సమాచారం అవుతుంది. పూర్తి వివరాలు కూడా వెళ్లిస్తూ అయితే ఈ ఘటన జరిగిన వెంటనే వారంతా కూడా ఆ శవాలను కూడా ఏదైతే చనిపోయిన మృతదేహాలను కూడా
తమ వెంట తీసుకొని అయితే అడవిలోకి పారిపోయినట్లయితే పోలీసులు ధృవీకరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.